Hi students, welcome to Srimeda CA Foundation Economics Paper Analysis. సో నిన్న జరిగినటువంటి CA Foundation ఎకనామిక్స్ పేపర్ గురించి ఒకసారి మనం ఇఫ్ వి గో త్రూ ద పేపర్, ఇట్ ఈస్ డెఫినెట్లీ ఈజీ టు మోడరేట్ అని చెప్పొచ్చండి. వెన్ కంపేర్ టు ద ప్రీవియస్ 2 years వచ్చినటువంటి 5 or 6 పేపర్స్తో కనుక కంపేర్ చేస్తే దిస్ పేపర్ ఈస్ మచ్ ఈజియర్ ఫర్ షూర్. ఫర్ ఎగ్జాంపుల్, రైట్, ఇంతకుముందు పేపర్ మోడరేట్ టు టఫ్గా మనం వర్డిక్ట్ చేయడం జరిగింది. ప్రీవియస్ పేపర్స్ని మోడరేట్ టు టఫ్ అండి. బట్ దిస్ పేపర్ ఈస్ ఓకే, టు బి ఫ్రాంక్, ఈజీ టు మోడరేట్ అని చెప్పొచ్చు. సో అప్రాక్సిమేట్లీ 40 to 50 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు ఇలా జరిగేది కాదు. సో దట్ ఈవెన్ యావరేజ్ స్టూడెంట్ కూడా ఈజీగా పాస్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఈజీగా పాస్ అవ్వచ్చు. సో 40 to 50 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ ఒక 30 క్వశ్చన్స్ యావరేజ్ లెవెల్లో ఉన్నాయి. ఒక అప్రాక్సిమేట్లీ 15 to 20 బిట్స్ మాత్రమే కొంచెం ట్రిక్కీగా అనిపించాయండి. సో ఓవరాల్గా ఈ పేపర్ని చూస్తే ఈవెన్ ఒక యావరేజ్ స్టూడెంట్ ఈజీగా పాస్ అవ్వచ్చు. అండ్ ఒక హార్డ్ వర్కింగ్ అండ్ గుడ్ స్టూడెంట్ కెన్ ఈజీలీ గెట్ 70 to 80 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు అండి. రైట్. సో ఇక మనం కనుక ఒకసారి పేపర్లోకి ఎంటర్ అయితే లెట్ us see. మనం ఏదైతే అనుకున్నామో 40 to 50 బిట్స్ అండి, వెరీ స్ట్రైట్. సో ఇది ఇంతకుముందు ఎప్పుడు ఈ మోడల్ ఈ ప్యాటర్న్ మార్చిన తర్వాత ఇలా ఇవ్వలేదండి పేపర్ని. అయితే ఒక విధంగా లక్కీ అని చెప్పొచ్చు. సో ఒకసారి దీని కీ చూడడానికి ట్రై చేద్దాము. కీ కరెక్ట్ ఆన్సర్స్ ఏంటని ఓకే ఒకసారి ట్రై చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్ అండి, వెరీ ఈజీ. అంటే మీ సెట్ ప్రకారం మీరు ఉన్న 4 సెట్స్ కదా, ఇక్కడ నేను ఒక సెట్ కీ చెక్ చేస్తున్నాను. సో మీరు మీ సెట్ ప్రకారం ఈ క్వశ్చన్ ఎక్కడ వచ్చిందో మీరు అక్కడికి వెళ్తే మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టారో లేదో తెలుస్తుంది. ఓకే. సో ఫస్ట్ అండి హియర్, సో ఆర్టికల్స్ ఆఫ్ ప్రెస్టేజ్ వాల్యూ యూజ్డ్ బై ద రిచ్ పీపుల్ యాజ్ అ స్టేటస్ సింబల్ అంటాం మనం. వెబ్స్ అండ్ గూడ్స్ అండి ఉన్నాయి కదా, అంటే లా ఆఫ్ డిమాండ్కి అగెనిస్ట్ అనమాట. సో వీటిని మరో పేరు ఏంటంటే వెబ్స్ అండ్ గూడ్స్, లేదా మనకు తెలుసు కదా ప్రెస్టేజ్ గూడ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ కాన్స్పిషియస్ గూడ్స్. రైట్ ఆన్సర్ ఈస్ బి. సో వెరీ సింపుల్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మనం కనుక గమనిస్తే, ఫర్ హౌస్ హోల్డ్ సపోజ్ ద ఇన్కమ్ ఎలాస్టిసిటీ ఆఫ్ కమోడిటీ ఈజ్ అరౌండ్ ఎట్ 0.5. సో ఇన్కమ్ ఎలాస్టిసిటీ 0.5 అంటండి. మనకు తెలుసు కదా ఇన్కమ్ ఎలాస్టిసిటీ పాజిటివ్ అని తెలుసు. గ్రేటర్ దాన్ 1 అనుకోండి, ఇట్స్ లగ్జరీ కూడా అవుతుందని తెలుసు మనకి. పాజిటివ్ బట్ లెస్ దెన్ 1 అండి. ఒకసారి చూసారు కదా, లెస్ దెన్ 1 వస్తే ఏమవుతుందండి, నార్మల్ లేదా నెసెసిటీ అవుతుంది. అవునా కదా? సో కాబట్టి ఇది ఆన్సర్ బి అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ సెట్ ఆఫ్ కాంప్లిమెంటరీ గూడ్స్. కాంప్లిమెంటరీ గూడ్స్ కావంటండి. కారు, పెట్రోల్ కాంప్లిమెంటరీ గూడ్స్. సో ఎలక్ట్రిసిటీ అండ్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కాంప్లిమెంటరీ సెట్ అండి. బ్రెడ్ అండ్ జామ్ ఆల్సో కాంప్లిమెంటరీ. బట్ బ్లేజర్ అండ్ లుక్ అట్ దిస్ రైట్ ఆన్సర్ చూస్తే ఈ రెండు కూడా సబ్స్టిట్యూట్స్ అండి, బ్లేజర్ అండ్ జాకెట్, నాట్ కాంప్లిమెంటరీ వన్స్. అండ్ దెన్ మూవ్ ఆన్ టు ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ది ప్రైస్ ఎలాస్టిసిటీ వెన్ ద ప్రైస్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ డిక్రీజ్ ఫ్రమ్ 10 to 6కి తగ్గిందండి. అండ్ ద క్వాంటిటీ డిమాండ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 10 to 20కి పెరిగింది. సో ప్రైస్ ఎలాస్టిసిటీ మనకి 10 నుంచి ప్రైస్ 6కి తగ్గితే, సో ఫార్ములా అప్లై చేయండి, పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్ కనుక మనం అప్లై చేసి చూస్తే, సో జనరల్గా ప్రైస్ ఎలాస్టిసిటీ ఒక్కోసారి సైన్ వదిలేస్తాము, బట్ సైన్ ఉందనుకోండి సైన్ పెట్టచ్చు. అండ్ ద ఆన్సర్ షుడ్ బి మనకి ఫార్ములా అప్లై చేస్తే 2.2 మైనస్ 2.5గా. నెక్స్ట్ మళ్ళీ డిమాండ్లో మరొక క్వశ్చన్ అండి. వెన్ ద ప్రైస్ ఆఫ్ షుగర్ ఈజ్ 60 per kg అండ్ డిమాండ్ ఈజ్ 10 kg. సో ప్రైస్ 60 అయితే షుగర్ ప్రైస్ 10 kg డిమాండ్ ఉంది. ఇఫ్ ద ప్రైస్ ఆఫ్ ద కాఫీ, ఓకే ఇక్కడ మనకి ఇచ్చింది షుగర్ ఎలా ప్రైస్ ఎలాస్టిక్ కనుక్కోమని కాదు, షుగరు ఇక్కడ కాఫీ అనేది మనం గమనిస్తే కనుక రెండు కూడా కాంప్లిమెంటరీ గుడ్స్ అవుతాయి. సో షుగర్ ప్రైస్ 60 ఉన్నప్పుడు 10 kg డిమాండ్ ఉంది.
ఓకేనా? సో, మనకి యాక్చువల్‌గా ఇక్కడ షుగర్ ప్రైస్ మనకి అంత ఇంపార్టెంట్ కాదనమాట ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చూడండి ఒకసారి ఆహ్, యూసేజ్ ఆఫ్ షుగర్ అంటే షుగర్‌కి డిమాండ్ 10 నుంచి 15కెళ్ళింది. ఇందాక ప్రీవియస్‌లీ 10 కదా! అది ఇప్పుడు 15కెళ్ళింది. ఎప్పుడు? కాఫీ యొక్క ప్రైస్ 500 నుంచి 450కి తగ్గినప్పుడు. అంటే కాఫీ ప్రైస్ ఎంత తగ్గిందండి? 10% తగ్గింది. ఓకేనా? కాఫీ ప్రైస్ కింద మనం ఇప్పుడు డిమాండ్ అనమాట పైన వేస్తున్నాం కదా! షుగర్ డిమాండ్ ఎంత అండి? 10-50 అంటే 50% 10 కేజీ నుంచి 15 కేజీ కంటే దాదాపు 50%. 50% బై 10% అంటే ఏంటండి? 5 వస్తుంది. అండ్ మీకు ద క్రాస్ ఎలాస్టిసిటీ బిట్వీన్ 2 కాంప్లిమెంటరీ గూడ్స్ ఇస్ నెగెటివ్. కాబట్టి ఆన్సర్ ఎంత అవుతుందండి? ఇది కనుక సబ్స్టిట్యూట్స్ అయితే ప్లస్ పాజిటివ్ ఆన్సర్ వచ్చేది. సో ఇట్ ఈజ్ -5. అండ్ అకార్డింగ్ టు థియరీ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ కాస్ట్ ఇన్ బిజినెస్ ఎకనామిక్స్, కాస్ట్ కెన్ బి ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్స్ అన్నారండి. సో ఇక్కడ ఒక చిన్న అంబిగ్విటీ ఉంటుందండి. సో కాబట్టి ఎందుకంటే మనకి ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్ని మనం బిజినెస్ ఎకనామిక్స్లో కాస్ట్ అనాలిసిస్ చేసేటప్పుడు మనం ఏం తీసుకుంటున్నాము అంటే ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్ తీసుకుంటాం. సో ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్ అంటున్నాం. టోటల్ కాస్ట్ బై ప్రొడక్షన్ ఇస్తే యావరేజ్ కాస్ట్ అండి. కాబట్టి సో ఫిక్స్డ్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్ మేబీ ద బెస్ట్ ఆప్షన్ అండి. కాకపోతే ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అండ్ సెమీ వేరియబుల్ కాస్ట్ కూడా ఉంటాయి. బట్ మనం కాస్ట్ అనాలిసిస్ కూడా మాత్రం ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అని మనం కన్సిడర్ చేస్తాం. కాబట్టి అకార్డింగ్ టు మై ఒపీనియన్ అనమాట. సో మేబీ ఐసిఐ మే డిఫర్ కావచ్చు. ద బెస్ట్ ఆప్షన్ అయితే కనుక ఏ అండి. బట్ సి కూడా ఒక ఆప్షన్గా మనం తీసిపారేయాలి. టు మేక్ ద జాబ్ కంటెంట్స్ ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్టింగ్ అండ్ ఛాలెంజింగ్. సో డాష్ అబ్జెక్టివ్ అన్నారు. ఒక జాబ్ని ఇంట్రెస్టింగ్గా ఉండేలాగా చేయటం అనేది ఫామ్ అనేది ఎప్పుడు కూడా సో ఎటువంటి ఆబ్జెక్టివ్ అవుతుంది అన్నారు. హ్యూమన్ ఆబ్జెక్టివ్. సో విచ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ దట్ పార్ట్ ఆఫ్ ద వెల్త్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఆర్ కమ్యూనిటీ విచ్ మే యూజ్ ఫర్దర్ ప్రొడక్షన్. సో ప్రొడ్యూస్డ్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని కూడా అంటున్నాం. కాబట్టి ద ఆన్సర్ షుడ్ బి ఏమవుతుందండి? క్యాపిటల్ అవుతుందండి. మూవ్ అంటూ ద మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ దట్ కెన్ బి ప్రొడ్యూస్డ్ విత్ ఎ గివెన్ క్వాంటిటీస్ అవుట్పుట్ ఏమవుతుందండి? ఇప్పుడు వెరీ సింపుల్ బిట్ అండి. స్ట్రైట్ ఆన్సర్ ప్రొడక్షన్ ఫంక్షన్ అవుతుంది. వెన్ ఎ ఫర్మ్ డిసైడ్స్ టు చేంజ్ ఇట్స్ ప్రొడక్ట్ లైన్ అండ్ రీప్లేస్ ఓన్ అవుట్ ఆఫ్ మెషినరీ అండ్ బై అ న్యూ ప్రొడక్ట్ ఫెసిలిటీ ఆర్ acquire a new set of clients will have to incur additional cost and are called ఏమంటామండి? ఇంక్రిమెంటల్ కాస్ట్. అంతేనా కదా? ఏమంటారు? ఇంక్రిమెంటల్ కాస్ట్ అని మనం. అండ్ నెక్స్ట్ కనుక ముందుకెళ్తే రైట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ వేరియబుల్ కాస్ట్ అండి. షార్ట్ రన్లో ఏది ఇందులో వేరియబుల్ కాస్ట్? ఫ్యాక్టరీ రెంట్ కాదు, అకౌంటెంట్ శాలరీ కాదు, ఫ్యాక్టరీ ఇన్సూరెన్స్ కాదు. ఇట్ ఈస్ ద wages for the factory labor. It would be the variable cost అవుతుంది. Which from the following forms essential elements of the market. మార్కెట్లో ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఏంటంటే బయర్స్ అండ్ సెల్లర్స్ ఎసెన్షియల్ అండి. ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ ఉండాలండి. అండ్ మార్కెట్ నాలెడ్జ్ ఉండాలి. సో మల్టిపుల్ ప్రైసెస్ కాదు కదా, వన్ ప్రైస్ అట్ ఎ టైం మనం. కాబట్టి ఇదైతే ఆన్సర్ అయితే రాదండి. 1, 2, 3 ఉండాలి. కాబట్టి 1, 2 అండ్ 3 మనకి ఆప్షన్ ఏలోనే కనిపిస్తున్నాయి. కాబట్టి ద రైట్ ఆప్షన్ ఈస్ అవుతుంది. ద 3 అనదర్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అనమాట. ద 3 స్టేజెస్ వెరీ సింపుల్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇంటర్మీడియట్ లెవెల్ క్వశ్చన్ అనమాట. ద 3 స్టేజెస్ ఆఫ్ ది లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ కెన్ బి ఏముంటాయండి? చూడండి, ఇంక్రీజింగ్ రిటర్న్స్, డిమినిషింగ్ రిటర్న్స్ అండ్ నెగిటివ్ రిటర్న్స్. కాబట్టి ఇట్ షుడ్ బి అవుతుందండి. కంప్లీట్ ద స్టేట్మెంట్ బై సెలెక్టింగ్ ద కరెక్ట్ ఆప్షన్. Complete the statement by selecting the correct option. A firm zero profits అంటే ఏంటండి? మనకి నార్మల్ ప్రాఫిట్. ఇక్కడ when price is equal to అవునా కదా, యావరేజ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ అవునా కదా అన్నప్పుడు మనకి ఏమొస్తాయండి? నార్మల్ ప్రాఫిట్స్. when goods are sold based on the product differentiation, it is known as. ప్రొడక్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. ఎలా ఉందనుకోండి, పర్ఫెక్ట్ అలిగోపలి అంటాం. డిఫరెంట్గా ఉందనుకోండి, పర్ఫెక్ట్ అలిగోపలి అంటాం, లేదా డిఫరెన్షియేటెడ్ అలిగోపలి అని పిలుస్తాం. రైట్. అండ్ చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ జియోపలి ఫ్రమ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. జియోపలి అనేది ఏంటండి? ఎ స్పెషల్ కేస్ ఫర్ ద అలిగోపలి మార్కెట్. సో అలిగోపలి మార్కెట్లో జస్ట్ ఒక ట్రీట్ చేస్తాం. ఏ గ్రూప్ ఆఫ్ ఫర్మ్స్ విచ్ ఎక్స్ప్లిసిట్లీ కొల్యూడ్ అండి టు కోఆర్డినేట్. వాళ్ళందరూ కోఆర్డినేట్ అవుతున్నారు అనమాట. సో ఒక అండర్స్టాండింగ్కి వస్తున్నారు అనమాట. దెన్ ఇట్ ఈస్ అవునా, దీన్ని ఏమంటాం మనం? ఇట్ ఈస్ రెఫర్డ్ యాజ్ ద కార్టెల్ అండి.
థియరీ ఆఫ్ గేమ్స్ మనకి అలిగోపల్లిలో గేమ్ థియరీ ఎవరండి ప్రపోజ్ చేసింది? డైరెక్ట్గా టెక్స్ట్ బుక్లో పెట్టే కదండి. దట్ ఈస్ వన్ న్యూమన్ అండ్ ఆస్కర్. సో అనదర్ ఈజ్ రైట్ ఫ్రమ్ ద టెక్స్ట్ బుక్ అండి. సో ఇది ఇక్కడ కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ అనమాట. అజ్యూమ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ 500 యూనిట్స్ టు బి 25,000 అండి. 500 యూనిట్స్ తయారు చేయడానికి అయ్యే కాస్ట్ ఎంత అంటే 25,000 అవుతుందంట. సో ఇది ఆటోమేటిక్గా అవుతుందండి, ఎక్స్ప్లిసిట్ కాస్ట్ అవుతుంది మనకి. సో ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ది ఎంటర్ప్రెన్యూర్ ఎంత అంటే 1,50,000. రేట్ ఆఫ్ నార్మల్ రిటర్న్ 10% అండి. సో అంటే 1,50,000 మనం ఈ బిజినెస్లో కాకుండా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా మనకి 10% మనకి రిటర్న్ వస్తుంది. అంటే ఎంత వస్తుందండి? ఒక 15K వస్తుంది. మనం ఈ బిజినెస్ చేయకపోయినా కూడా మనకి ఆపర్చునిటీ కాస్ట్ అనేది ఒక 15K మనకి ఎలాగో వస్తుంది. అంటే దట్ ఈస్ ఒక విధంగా ఇంప్లిసిట్ కాస్ట్ అనుకో. ఎక్స్ప్లిసిట్ కాస్ట్ ఎంత అండి? 25 మనకి ఎలాగూ 500 యూనిట్స్కి. అండ్ ఇంప్లిసిట్ కాస్ట్ ఎంత? 15K. టోటల్ కాస్ట్ ఎంత? 40,000 అవుతుందండి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏం రావాలంటున్నారు? ఎట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అయితే మనకి సూపర్ నార్మల్ ప్రాఫిట్స్ వస్తాయి. ఓకేనా? సో మనం 500 కదండి టోటల్గా 500 యూనిట్స్కి 500 ఇంటూ 80 రూపీస్ పెట్టామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మనకి సూపర్ నార్మల్ రావాలంటే ఇది టోటల్ కాస్ట్ అండి. ఎక్స్ప్లిసిట్ కాస్ట్ ప్లస్ ఇంప్లిసిట్ కాస్ట్ రెండు తీసుకుంటాం కదా ఎకనామిక్స్ ప్రకారం. 40K. 40K కన్నా మనకి రెవెన్యూ ఎక్కువ రావాలి. ఓకేనా? 40K ఈజ్ ద టోటల్ కాస్ట్. ఇట్ కాస్ట్ ప్లస్ ఇంప్లిసిట్ కాస్ట్ ఎందుకంటే ఎక్కువ రావాలంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ప్రైస్ సెట్ చేస్తే మనకి సూపర్ నార్మల్ వస్తాయి అని. సో దట్ ఈస్ ఎంత అండి? 500 ఇంటూ 80 పెట్టాం అనుకోండి 40,000 వస్తుంది. కరెక్ట్గా నార్మల్ ప్రాఫిట్స్ వస్తాయి. అవునా కదా? నార్మల్ ప్రాఫిట్స్ వస్తాయి. మరి 78, 76 అంటే లాసెస్ వస్తాయి. 82 అనుకోండి ఆటోమేటిక్గా మనకి సూపర్ నార్మల్ అయినా కదా. 500 ఇంటూ 82 ఇట్ షుడ్ బి మోర్ దెన్ 40,000 అవుతుంది అప్పుడు. సో ఇదనమాట. అండ్ దెన్ సో విచ్ ఫేజ్ ఆఫ్ ది బిజినెస్ సైకిల్ ఈజ్ క్యారెక్టరైజ్డ్ బై ర్యాపిడ్ రైజ్ ఇన్ ద అవుట్పుట్ ప్రైసెస్ అండ్ లీడింగ్ టు ఇంక్రీజ్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్. అండ్ అన్నీ కూడా ఎక్కడ అండి? ప్రాస్పరిటీలో. ఇవన్నీ సరే డౌన్ స్వింగ్స్ అనమాట. ఎప్పుడు కూడా ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరగదన్నమాట. అండ్ దెన్ అన్ఎంప్లాయ్మెంట్, కార్పొరేట్ ప్రాఫిట్స్ అండ్ లేబర్ కాస్ట్ పర్ యూనిట్ అనేది క్లియర్గా యాజ్ పర్ టెక్స్ట్ బుక్ ఆల్సో ఇట్ ఈస్ ఏ లాగింగ్ ఇండి. ద డిఫరెన్స్ బిట్వీన్ మార్కెట్ ప్రైస్ అండ్ ఫ్యాక్టర్ కాస్ట్ ఫర్ అన్ అగ్రిగేట్ లైక్ జీడిపి ఈస్. సో మార్కెట్ ప్రైస్కి ఫ్యాక్టర్ కాస్ట్కి తేడా ఏంటంటే నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. దట్ ఈస్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. అండ్ దెన్ అనదర్ స్ట్రైట్ బిట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ నాట్ అన్ ఇంటర్నల్ కాజ్ ఆఫ్ ది బిజినెస్ సైకిల్. ఇంటర్నల్ కాజ్ అంటే ఎక్స్టర్నల్లో ఏమొస్తుంది? న్యాచురల్ ఫ్యాక్టర్స్ మనకి వార్స్ కానీ పోస్ట్ వార్ అని కూడా కాబట్టి న్యాచురల్ ఫ్యాక్టర్స్ వన్ ఆఫ్ ద ఏమవుతుందండి? ఇంటర్నల్ కాజ్ కాదు, ఎక్స్టర్నల్ కాజ్ అవుతుంది. విచ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద కోఇన్సిడెంట్ ఇండికేటర్ అన్నాడు. వెరీ ఈజీ అండి అగైన్. ఎందుకంటే కోఇన్సిడెంట్ ఇండికేటర్ నాట్ కోఇన్సిడెంట్ అన్నాడు. ఫస్ట్ వన్ చూసారా మీకు? లీడింగ్ ఇండికేటర్. చేంజ్ ఇన్ స్టాక్ ప్రైసెస్ ఈజ్ అ లీడింగ్ ఇండికేటర్. సో దట్ ఈజీగా మిగతావన్నీ ఏమవుతున్నాయి? రైట్, కోఇన్సిడెంట్ ఇండికేటర్స్ అవుతాయి ఆటోమేటిక్. ఇది మాత్రం లీడింగ్ ఇండికేటర్. అండ్ దెన్ మూవ్ ఆన్ టు ఎటు వెళ్దామండి? ఒక రైట్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ అండి. దేర్ ఈస్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద నేషనల్ ఇన్కమ్ బై 2,000 crores when there is an increase in the investments by 1,600 crores. Calculate the MPC. అదేంటి మనకి ఇక్కడ ఏమన్నారు? ఎంపీసీ ఇచ్చినప్పుడు మనకి ఏమి ఇస్తారండి? ఇన్కము కన్జంప్షను ఇస్తారు కదా. కానీ అక్కడ ఇచ్చి మనల్ని ఎంపీసీ క్యాలిక్యులేట్ చేయమంటారు జనరల్గా. కానీ ఇక్కడ ఏం చేస్తారు? మనకి నేషనల్ ఇన్కమ్ ఎంత పెరిగింది అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత పెరిగిన ఇచ్చాడు. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లైయర్ కనుక్కోవాలి. దట్ ఈస్ కే. ఐడియా ఉంది కదా? కే కనుక్కోవాలన్నమాట. అంటే సో త్రూ దట్ మనం ఏం చేయాలి? ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లైయర్ కనుక్కున్నాం అనుకోండి. దట్ ఈస్ చేంజ్ ఇన్ ఇన్కమ్ బై చేంజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ కనుక్కుంటే వీ గెట్ ద సంథింగ్ లైక్ అండి ఎంత అండి? చేంజ్ ఇన్ నేషనల్ ఇన్కమ్ 2,000 అండ్ చేంజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ 1.25 ఈజ్ ద మనకి ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లైయర్ వస్తుందండి. ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లైయర్ వస్తుంది అనుకోండి, మనం దాని ద్వారా తెలుసు కదా ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లైయర్ కే ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎంపీసీ ఫార్ములా అప్లై చేసాం అనుకోండి. ఓకేనా? వీ గెట్ ఎంపీసీ కనుక్కోవచ్చు. సో ముందు త్రూ ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లైయర్ కనుక్కొని దాని నుంచి మనకి ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లైయర్ మళ్ళీ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఎంపీసీ వేస్తే మనకి ఎంపీసీ కనుక్కోవచ్చు త్రూ. సో దట్ మనకి వీ గెట్ ద ఆన్సర్ ఈజీగా అంటే సి వస్తుంది. ఇప్పుడు చూసారా? ఇప్పుడు ఇందాక మనం చెప్పింది ఇది ఇండైరెక్ట్గా అన్నా కదా, ఇప్పుడు డైరెక్ట్గా అడిగేస్తున్నాడు అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 26, 27లో క్యాలిక్యులేట్ ద డైరెక్ట్గా ఎంపీసీ మళ్ళీ అడిగాడు అనమాట. ఫ్రమ్ ఎక్కడ నుంచి 300 నుంచి 400 crores పెరిగినప్పుడు
సో ఇన్కమ్ 300 to 400 క్రోర్స్కి వచ్చినప్పుడు మనకి కన్జంప్షన్ 300 to 375 అయింది కదండి. జస్ట్ డైరెక్ట్గా ఫార్ములా అప్లై చేసేయండి. సో చేంజ్ ఇన్ కన్జంప్షన్ బై చేంజ్ ఇన్ ఇన్కమ్ వేసేసేయచ్చు. ఓకేనా. చేంజ్ ఇన్ కన్జంప్షన్ అండ్ చేంజ్ ఇన్ ఇన్కమ్ ఇట్ ఈస్ అవునా కదా 75/100 ఇట్ ఈస్ 0.75. అలాగే నెక్స్ట్ ద యావరేజ్ ప్రాపన్సిటీ టు సేవ్ కనుక్కోవాలంటే ఏం చేస్తామండి, ఏపీసీ డైరెక్ట్గా ఏం చేస్తాం, ఇన్కమ్ బై కన్జంప్షన్ వేస్తాం అనమాట. అవునా కదా. ఇన్కమ్ బై కన్జంప్షన్ ఎక్కడంట 500 అప్పుడు అంట. 500 అప్పుడు ఇది కన్జంప్షన్ అంది. మనకు కావాల్సింది వాడు ఏమడుగుతున్నాడంటే వాట్ యూ కాల్ ఇట్ ఈస్ సేవింగ్స్ అడిగాడండి. అంటే రిమైనింగ్ సేవింగ్స్ ఎంత అండి 100, కన్జంప్షన్ 400 అంటే సేవింగ్స్ అంతా అవుతాయి 100 అవుతాయి. సో 100/500 వస్తుందండి. సో డైరెక్ట్గా 100 అంటే 0.20 వస్తుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ పెయిర్ ఆఫ్ ది ఇది కాంపోనెంట్స్ ఈజ్ కామన్ టు ఆల్ ద సెక్టార్ మోడల్, ఆల్ సెక్టార్స్ అండి. మనకి తెలుసు కదా 2 సెక్టార్ 3 సెక్టార్ 4 సెక్టార్ ఉంటాయి కదా. 2 సెక్టార్స్ అంటే ఓన్లీ మనకి హౌస్ హోల్డ్స్ అండ్ ఫర్మ్స్ ఉంటాయి. బిజినెస్ సెక్టారు, హౌస్ హోల్డ్ సెక్టారు. 3 అంటే మళ్ళీ గవర్నమెంట్ యాడ్ అవుతుంది. 4 అంటే ఎక్స్టర్నల్ సెక్టార్, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ యాడ్ అవుతాయి. అన్నిట్లో కామన్గా ఏముంటాయి అని అడుగుతున్నాను. 2 సెక్టార్లో ఏముంటాయి, 3 సెక్టార్లో కామన్గా ఉండే ఏంటండి హౌస్ హోల్డ్స్ అండ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్యాక్సెస్ డస్ స్టేట్ గవర్నమెంట్ లెవీ అంటే స్టేట్ గవర్నమెంట్ వేసే ట్యాక్స్లు. ఇన్కమ్ ట్యాక్స్ నో, కస్టమ్స్ డ్యూటీస్, సెక్యూరిటీస్, ట్రాన్సాక్షన్ ట్యాక్స్ మన స్టాక్ మార్కెట్స్లో కానీ మనకి అన్ని. బట్ ట్యాక్సెస్ ఆన్ వెహికల్స్ అనేది మాత్రం స్టేట్ గవర్నమెంటే. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ బట్ ఈజ్ ద అసోసియేటెడ్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ అండి. సో ఇందులో స్టేట్ గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ యూనియన్ లిస్టు అండ్ స్టేట్ లిస్టు అండ్ కాంకరెంట్ లిస్ట్ ప్రకారం ఇందులో ఏది స్టేట్ గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. ఇట్ ఈస్ పోలీస్ ప్రొటెక్షన్ అనేది హోమ్ ఉన్నా కదా. ఇంటర్నల్గా స్టేట్లో విత్ ఇన్ ద కూడా మనకి పోలీస్ ప్రొటెక్షన్ వచ్చింది. సర్చార్జెస్ ఆన్ సర్టన్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. సర్చార్జెస్ ఆన్ సర్టన్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద యూనియన్ ఆర్ బేస్డ్ ఆన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్. మనకి తెలుసు కదా 268 నుంచి స్టార్ట్ అవుతాయండి. 268, 269, 270, 271లో ఏముంటాయండి మనకి. సో ఏది సర్చార్జెస్ అనేది మనకి క్లారిటీ ఉందన్నమాట. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా ఫర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సెంట్రల్ అండ్ స్టేట్ ఫర్ 21-26 అంటే కదా మనకి ఫినాన్స్ కమిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ మధ్య ట్యాక్సెస్ని డివిజన్ చేసేటప్పుడు ఇందులో దేనిని క్రైటీరియా తీసుకోరు, కన్సిడర్ చేయరండి. ఏరే తీసుకుంటారు, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ, పాపులేషన్ తీసుకుంటున్నారు, అడల్ట్ లిటరసీ కన్సిడర్ చేయరు. అవునా కదా. సో కాబట్టి ద ఆన్సర్ షుడ్ బి ఈజీలీ గవర్నమెంట్ స్పెండింగ్ that does not contribute to GDP because income is only redistributed from the one group of people to another without any direct contribution by the ఓకేనా. సో ఏమవుతుందండి, ఎటువంటి దీనివల్ల ఎకానమీకి ఎటువంటి కంట్రిబ్యూషన్ ఉండదు, జస్ట్ ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్ మాత్రం. సో దీనివల్ల మన జీడిపి పెరగదు. ఏమవుతుందండి, గవర్నమెంట్ యొక్క ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అవుతాయి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద రేట్ సెట్ బై ద మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్ అగ్రిమెంట్. సో అండ్ ఈజ్ ద maximum tolerable rate of RBI that should target and achieve price stability in India. ప్రైస్ స్టెబిలిటీ ఉండటానికి తెలుసు కదా మనకి సెంట్రల్ ఇప్పుడు మానిటరీ పాలసీ అంటే మనకు తెలుసు ఆల్రెడీ. అంటే ఇన్ ద రీసెంట్ టైమ్స్లో మానిటరీ పాలసీ ఆర్బీఐఏ కాదండి, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కూడా ఓకే అందరూ కలిసి సెట్ చేస్తున్నారని తెలుసు మనకి. మానిటరీ పాలసీ కమిటీ అంటారని. వీళ్ళు ప్రస్తుతం మీరు గమనించుంటారు 4% మనకి ద టాలరబుల్ ఇన్ఫ్లేషన్ రేట్ సెట్ చేసి. సో కాబట్టి ఇది ఇన్ఫ్లేషన్ రేట్ కిందకి లెక్కలోకి వస్తుంది. ఇఫ్ ద క్రెడిట్ మల్టిప్లైర్ ఈజ్ 4 ద రిక్వైర్డ్ రిజర్వేషన్ ఎంత ఉంటుందండి 25%. 4 అంటే 25, 5 అంటే 20% అంటే 5 వస్తుంది, 40% అంటే 2 పాయింట్. సో ఇట్ ఈస్ అనదర్ ఈజీ. కంట్రోలింగ్ క్రెడిట్ బై నాట్ లెండింగ్ టు సెలెక్టివ్ ఇండస్ట్రీస్. ఓకేనా. మనకి తెలుసు కదా మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, ఒకటి క్వాంటిటేటివ్, 2 క్వాలిటేటివ్. క్వాలిటేటివ్ కిందకు వచ్చేసరికి కొన్ని రకాల వాటికి లెండింగ్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తుంటే లేదా కంట్రోల్ చేస్తుంది అనుకుంటే లైక్ టు క్రెడిట్ కంట్రోల్స్. నెక్స్ట్ ఇఫ్ ద మనీ సప్లై ఇంక్రీజెస్ బై 750 crores వెన్ దేర్ ఇస్ అన్ ఇంజెక్షన్ ఆఫ్ ద 250 crores అంటే 250 crores మనీ ఇంజెక్ట్ చేస్తే అది 750 crores మనీ సప్లై పెరిగిందంటే ఎంత ఉండాలండి, ఇట్ షుడ్ బి 3 times. దెన్ క్యాలిక్యులేట్ ద కరెన్సీ విత్ ద పబ్లిక్ అండి ఫ్రమ్ ద అండర్ మెన్షన్ డేటా. కరెన్సీ విత్ ద
ద పబ్లిక్. అవునా కదా? మనం ఇప్పుడు ఏం చేస్తామండి? సో క్యాలిక్యులేషన్ ఆఫ్ ద రూపీ అండ్ కాయిన్స్ యాడ్ చేస్తాం, అండ్ స్మాల్ కాయిన్స్ యాడ్ చేయండి, నోట్స్ ఇన్ సర్క్యులేషన్ యాడ్ చేయండి. ఈ 3 అనేది క్యాష్ ఆన్ హ్యాండ్స్ విత్ బ్యాంక్స్ అండి, మంది కాదు. 3 యాడ్ చేయండి. 66,500 దీంట్లో నుంచి డిడక్ట్ చేసేయండి. సో వాట్ ఈస్ ద ఆన్సర్ అనేది ఒకసారి చెక్ చేయండి. ఓకేనా? ఒకసారి చూద్దాం. ఒకసారి టోటల్గా ఇది యాడ్ చేసి చూద్దామండి. చూసి 66,500 లెస్ చేస్తే 35,09,800 డి ఆన్సర్ రావాలండి. రైట్, ఇది డి ఈజ్ ద రైట్ ఆప్షన్ వస్తుంది క్యాలిక్యులేట్ చేసినప్పుడు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అసంప్షన్ ఆఫ్ ద అబ్సల్యూట్ అడ్వాంటేజ్ థియరీ ఇన్ ద ఇంటర్నేషనల్ ట్రేడ్ అండి. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అసంప్షన్ ఆఫ్ ద అబ్సల్యూట్ అడ్వాంటేజ్ థియరీ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ బిట్వీన్ 2 కంట్రీస్ అసంప్షన్ అండి. అండ్ లేబర్ విత్ ఇన్ ద కంట్రీ మొబైల్ ఓకే మూవ్ అవుతారు, బట్ వేరే కంట్రీస్కి కరెక్ట్ అండి. 2 కంట్రీస్ కదా, బట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ది ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అనేది అయితే అసంప్షన్ కాదు. విచ్ ఫార్మ్ ఆఫ్ ది టారిఫ్ ఈజ్ ఎ డ్యూటీ టు బ్రింగ్ ద price of an imported commodity up to the level of the domestic support price of the commodity. So which form of the tariff is a duty bring the price of an imported commodity up to the level of the domestic support. సో మన డొమెస్టిక్ గూడ్స్కి సపోర్ట్ చేయటానికి తగినట్లుగా కనుక మనం ఫారిన్ గూడ్స్ మీద కనుక టారిఫ్స్ని కనుక అడ్జస్ట్ చేస్తుంటే దాన్ని ఏమంటామండి? వేరియబుల్. అండ్ విచ్ టైప్ ఆఫ్ నాన్ టెక్నికల్ మెజర్ ఈజ్ అడాప్టెడ్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఆర్డర్ టు నాన్ డిస్క్రిమినేటరీ అండ్ టెంపరీ. ఎప్పుడైతే టెంపరీగా మనం డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని కాపాడటానికి ఇంపోర్ట్స్ నుంచి మనం ఎటువంటి మెజర్స్ తీసుకుంటామో వాటిని మనం ఆల్రెడీ తెలుసు కదండి. వీటిని సేఫ్ గార్డ్ మెజర్స్. అండ్ నెక్స్ట్, విచ్ ఫార్మ్ ఆఫ్ టారిఫ్ ఈజ్ డిటర్మైన్డ్ బేస్డ్ ఆన్ ద స్పెసిఫిక్ కంటెంట్స్ ఎట్సెట్రా. ఇవి కాదు కదండి. స్పెసిఫిక్ టారిఫ్ మనకు తెలుసు, సర్టన్ పర్సెంటేజ్ ఆన్ ద ఫిజికల్ క్వాంటిటీ. యాడ్ వాల్యూమ్ బేస్డ్ ఆన్ ద వాల్యూ వేస్తాం. మిక్స్డ్ 2, అవునా కదా? మరి ఇదేంటండి? స్పెసిఫిక్ కంటెంట్స్ అంటారేంటి ఇది? సో ఇది టెక్నికల్ టారిఫ్. నెక్స్ట్, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెజర్స్ ఆర్ యూజువల్లీ ఎయిమ్డ్ at restricting the quantity of the goods that can be imported, irrespective of whether they are originate from different sources or from one particular supplier. So which of the following a little bit ambiguity ఉన్నట్టండి, బట్ మనం ద బెస్ట్ వన్ ఈజ్ సి అవుతుంది. ఇంట్రెస్ట్ రేట్ లిబరలైజేషన్ అండ్ రిడక్షన్ ఇన్ కంట్రోల్స్ ఆన్ బ్యాంక్స్ ఇన్ ఇండియా బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిగార్డ్లెస్ టు ఇంట్రెస్ట్ రేట్స్ ఎసెట్రా, లోన్స్, డిపాజిట్స్ అని ఇవన్నీ ఎటువంటి రీఫార్మ్స్ కిందకు వస్తాయి అని ఎప్పుడైతే బ్యాంక్స్ అంటున్నారండి, ఇంట్రెస్ట్ రేట్స్ అంటున్నారు కదా, ఇవి ఫిజికల్ కాదండి, అది మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ తీసుకుంటారు. మానిటరీ రీఫార్మ్ ఎందుకు వస్తాయి అండ్ ఫైనాన్షియల్ సెక్టార్ రీఫార్మ్ వస్తాయండి. సో కాబట్టి 2 and 4 ఆప్షన్ ఏ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ పాన్ ఇండియా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ పోర్టల్ నెట్వర్కింగ్ ఎగ్జిస్టింగ్ అగ్రికల్చర్ ఇన్ ద ప్రొడక్ట్ మార్కెట్ కమిటీ, ఏపీఎంసీలు ఉంటాయి కదా గతంలో, అగ్రికల్చర్ ప్రొడక్ట్ మార్కెట్ కమిటీ వాటి ప్లేస్లోకి ఇప్పుడు ఈ నామ్ తీసుకో. విచ్ మెజర్ ఆఫ్ ద ప్రైమరీ సెక్టార్ ఈజ్ డిజైన్డ్ టు ప్రొవైడ్ ఇన్కమ్ సపోర్ట్ అండి. ఇన్కమ్ సపోర్ట్ అనగానే మనకి పిఎం రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాలసీస్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ ద ఎంపవర్మెంట్ ఆఫ్ ది మైక్రో, స్మాల్ అండ్ మీడియం అనగానే మనకి డైరెక్ట్ కదా యమీ భారత్ అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఏరియాస్ రిలేటెడ్ టు మ్యాక్రో ఎకనామిక్స్ అండి. మ్యాక్రో ఎకనామిక్స్ కన్జ్యూమర్ బిహేవియర్ కాదా, ఫ్యాక్టర్ ప్రైసింగ్ కాదు, బిహేవియర్ ఫార్మ్స్ కాదు. సో ఇట్ ఎక్స్చేంజ్ రేట్ లేదా ఎక్స్టర్నల్ వాల్యూ ఆఫ్ ద కరెన్సీ అంటే ఏంటండి? కరెన్సీ రేట్, రూపీ రేట్ ఉంది కదా, ఇదంతా దేనికి ఎందుకు వస్తాయి? సో మ్యాక్రో ఎకనామిక్స్ ఎందుకు వస్తాయి? కన్జ్యూమర్ సావరెంటీ ఎందులో ఉంటుందండి? దేంట్లో? సోషలిజం, కమాండ్, మిక్స్డ్ ఇస్ ద ఫేర్ కనిపిస్తుంది. మిక్స్డ్ ఎకానమీ అంటే ఏముంటాయండి? మిక్స్డ్ ఎకానమీ ఇన్ ద రియల్ వరల్డ్ కంప్రైజెస్ ఆఫ్ బోత్ మార్కెట్ అండ్ గవర్నమెంట్ సెక్టార్స్ రెండు ఉంటాయి. ద రైట్ టు వర్క్ ఈజ్ గ్యారంటీడ్ బట్ ద చాయిస్ ఆఫ్ ఆక్యుపేషన్ గెట్స్ రెస్ట్రిక్టెడ్. ఖచ్చితంగా వర్క్ దొరుకుతుందండి, బట్ మన ఇష్టం వచ్చిన వర్కే ఉండాలని రూల్ ఏమీ లేదు. అంటే అబ్సెన్స్ ఆఫ్ ది కన్జ్యూమర్ చాయిస్ అండ్ సోషలిస్టిక్ ఎకానమీ ద రైట్ వన్. అండ్ దెన్ ద ప్రైస్ ఆఫ్ కమోడిటీ 200 నుంచి 150కి వెళ్ళిందండి.
అండ్ ఇక్కడ మనం డైరెక్ట్గా ఎలాస్టిసిటీ ఇచ్చేసారు 2.5 ఎలాస్టిసిటీ కాబట్టి సో ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చండి. సో ప్రైస్ తగ్గిందండి, డిమాండ్ ఓకేనా, ప్రైస్ తగ్గితే డిమాండ్ పెరగాలి యాక్చువల్లీ. అది కూడా 2.5 ఎలాస్టిసిటీ కాబట్టి బాగా పెరుగుతుంది. బట్ సో 25 కేజీల నుంచి ముందుకెళ్తుంది. సో ఈజీ కొంచెం మీరు క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సో అన్నీ కూడా దగ్గరగా ఉన్నాయండి ఆన్సర్స్. బట్ ఆన్సర్ షుడ్ బి 2.5 అంటే కనుక పర్సంటేజ్ చేంజ్ ఇన్ డిమాండ్ ఈస్ ప్రపోర్షనేట్ చేంజ్ ఇన్ డిమాండ్ ఈజ్ మచ్ హయ్యర్ దెన్ చేంజ్ ఇన్ ప్రైస్. సో అది ఎలా ఎంత అండి, 200 to 150 అంటే కనుక 25% అండి. ఇది ఆటోమేటిక్గా 2.5 టైమ్స్, దానికన్నా కూడా 225లో 2.5 టైమ్స్ ఎక్కువ యాడ్ చేయండి వస్తుందో చూడండి. అది 62.5% అనుకోవచ్చు దీనికి. సో అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఐ థింక్ ఇట్ ఈస్ 40.625 ఇది రైట్ ఆన్సర్ అవుతుంది క్యాలిక్యులేట్ చేస్తే. ద డిమాండ్ కర్వ్ స్లోప్స్ అప్వర్డ్స్. ఓకేనా, అప్వర్డ్స్ అండి, డిమాండ్ కర్వ్ అప్వర్డ్స్ అండి. సో దేని విషయంలో అవుతుందంటే ఇట్ ఈస్ కాన్స్పిషియస్ గూడ్స్ కూడా వచ్చు. కాన్స్పిషియస్ అంటే వెబ్లైన్ గూడ్స్, వీటికి ఎలా ఉంటుంది డిమాండ్ అప్వర్డ్ స్లోపింగ్ వస్తుంది. క్యాలిక్యులేట్ ద ఆర్క్ ఎలాస్టిసిటీ. ఓకేనా, ప్రైస్ 1 అండ్ దట్ ఈస్ వాట్ యూ కాల్ P1 P2. మనకి ఎందుకంటే ప్రైస్ 15 to 20 అండి. మనకి P1 P2 అంత నీడేం లేదు. ప్రైస్ 15 నుంచి 20కి వెళ్ళింది, డిమాండ్ 50 నుంచి 75కి వెళ్ళింది. అండ్ ఒక చిన్న లాజిక్ ఇక్కడ ఏంటంటే జనరల్గా ప్రైస్ పెరిగితే డిమాండ్ తగ్గాలి, కానీ డిమాండ్ కూడా పెరిగింది, గమనించారా? కాబట్టి స్పెషల్ కేస్ అనమాట. అంటే మే నాట్ బి నార్మల్ గూడ్ అయ్యి మే నాట్ బి నార్మల్ గూడ్స్, కాబట్టి ప్రైస్ పెరిగితే కూడా డిమాండ్ పెరిగింది. ఆన్సర్ ప్లస్ ఆన్సర్స్ అండి. బట్ ఆర్క్ మెథడ్లో చేసినప్పుడు సరే క్యాలిక్యులేట్ చేసి మనకి అప్రాక్సిమేట్లీ సో ఆన్సర్ షుడ్ బి జనరల్గా మనకి ప్రైస్ ఎలాస్టిసిటీ నెగిటివ్ ఆన్సర్ కదా మామూలుగా. కాకపోతే ఇక్కడ ప్రైస్ పెరిగింది, డిమాండ్ కూడా పెరిగింది కాబట్టి ప్లస్ ఆన్సర్ వస్తుందండి. మీరు ఆర్క్లో చేస్తే కనుక ద ఆన్సర్ 1.4 వస్తుందండి. ఒకసారి ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్స్ ద డిమాండ్ కర్వ్ టచెస్ ద వర్టికల్ యాక్సెస్. ఇది వర్టికల్ యాక్సెస్ అండి, దీన్ని టచ్ చేస్తున్నాడు డిమాండ్ కర్వ్ చేసి. అండ్ హారిజాంటల్ అంట ఇలా ఉందంటే దీన్ని ఏమనాలండి, velocity is infinitive, perfectly elastic. Choose the correct option from the following that is not a true property of an indifference curve. Indifference curve యొక్క ప్రాపర్టీ కాదంటండి అసలు. ఫస్ట్ ఇట్ సెల్ఫ్ ఇండిఫరెన్స్ కర్వ్ టువర్డ్స్ అప్వర్డ్స్ టు ద రైట్, అవునా కదా అనేది రైట్కి అప్వర్డ్ కాదు కదా, అన్ని డౌన్వర్డ్ వస్తాయి. కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్, ఇది నాట్ ఏ ఫీచర్ ఆఫ్ ది. సో నెక్స్ట్ వెరీ 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 ఈజీ అండ్ సింపుల్ అండి. ఎంత ఈజీ అంటే మనం ఏం చేస్తాం, సో టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ ఇచ్చారు, టోటల్ వేరియబుల్ కాస్ట్ ఇచ్చారు, మీరు టోటల్ కాస్ట్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో టోటల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే టోటల్ కాస్ట్ 100, టోటల్ కాస్ట్ 180 ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ అనమాట. టోటల్ కాస్ట్ 200, టోటల్ కాస్ట్ 210 అండ్ టోటల్ కాస్ట్ 218 వేస్తే మనకి మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. వాట్ ఈస్ ద మార్జినల్ కాస్ట్ ఆఫ్ ద 5th యూనిట్ అండి. ఓకేనా, సో 4 యొక్క టోటల్ కాస్ట్ 210 అండ్ 5 యొక్క టోటల్ కాస్ట్ 218. 4 200 210 5 218, ద మార్జినల్ కాస్ట్ ఆఫ్ ద 5th వన్ ఈజ్ 8. సో వెరీ వెరీ ఈజీ. యావరేజ్ వేరియబుల్ కాస్ట్ ఏవీసీ అట్ 3. సో టోటల్ వేరియబుల్ కాస్ట్ ఎంత అండి 3 దగ్గర 100 టీవీసీ. టోటల్ వేరియబుల్ కాస్ట్ బై 3 వేస్తే ఎంత అండి 33. క్యాలిక్యులేట్ ద యావరేజ్ టోటల్ కాస్ట్ వెన్ 4 యూనిట్స్. యావరేజ్ టోటల్ కాస్ట్ అంటే యావరేజ్ కాస్ట్ అనమాట. యావరేజ్ కాస్ట్ ఎలా వస్తుందండి, టోటల్ కాస్ట్ బై క్వాంటిటీ వేస్తే వస్తుంది అనమాట. ఎక్కడ 4 దగ్గర టోటల్ కాస్ట్ ఎంత చూడండి, 4 దగ్గర 210, 4 దగ్గర టోటల్ కాస్ట్ 210, 210 by 4, 210 by 4 దట్ ఈస్ 52.5. ఓకేనా, అండ్ దెన్ మూవ్ అంటూ క్యాలిక్యులేట్ ద మార్జినల్ రెవెన్యూ ఆఫ్ ద 4th. వెరీ అనదర్ ఈజీ. మార్జినల్ రెవెన్యూ, టోటల్ రెవెన్యూ 4 దగ్గర టోటల్ రెవెన్యూ 300 అండి, 5 దగ్గర టోటల్ రెవెన్యూ 330. ఐ థింక్ మనకు కావాల్సింది 4th యూనిట్ కావాలండి. 3 దగ్గర టోటల్ రెవెన్యూ 240, 4 దగ్గర టోటల్ రెవెన్యూ 300. ద మార్జినల్, సో 3 టోటల్ రెవెన్యూ 240, 4 టోటల్ రెవెన్యూ 300 అంటే 4th వాళ్ళ అడిషనల్ రెవెన్యూ ఈస్ దట్ ఈస్ డి అవుతుంది, రైట్. సో నెక్స్ట్ అండి ఒకసారి ద ఫ్యాక్టర్స్ విచ్ డిటర్మైన్ ద టైప్ ఆఫ్ మార్కెట్. మనకి వాట్ టైప్ ఆఫ్ మార్కెట్ అని డిసైడ్ చేసేది ఏంటంటే సైజ్ ఆఫ్ ద కమోడిటీ సైజ్. ఇప్పుడు ఎక్కడైనా ఏ మార్కెట్లోనే ఫ్యూచర్ సైజ్ ఆఫ్ ద ప్రొడక్షన్,
నేచర్ ఆఫ్ ది కమోడిటీ, ఎక్స్టెంట్ ఆఫ్ సప్లై ఎప్పుడు కాదు కదా, ఎక్స్టెంట్ ఆఫ్ ద డిమాండ్, నేచర్ ఆఫ్ ద కమోడిటీ అండ్ సైజ్ ఆఫ్ ది పాపులేషన్ ద బెస్ట్ ఆప్షన్ అండి. సో డిమాండ్ ఎంత ఉంది, ద నేచర్ ఆఫ్ ది కమోడిటీ అండ్ సైజ్ ఆఫ్ ది పాపులేషన్ అనేది మార్కెట్స్ని డిసైడ్ చేసి ద బెస్ట్ అండ్ క్యాలిక్యులేట్ AR when MR is equal to 15 and price elasticity of demand. తెలుసు మనకి there is a relation between average revenue and marginal revenue and elasticity of demand. యాక్చువల్గా మనం ఏం చేస్తామండి, ఫస్ట్ మన మార్జినల్ రెవెన్యూ కనుక్కోవడం ఈజీగా కనుక్కోవచ్చు. మార్జినల్ రెవెన్యూ అంటే AR ఇంటూ 1 మైనస్ E మైనస్ 1/T చేస్తాము. సో మీరు ఫార్ములా అప్లై చేయండి. కాకపోతే వాడు మనకి ఇక్కడ AR కాకుండా ముందు MR ఇచ్చేసాడు. ఓకేనా, సో రివర్స్ చేంజ్ చేసుకోండి. వీ కెన్ క్యాలిక్యులేట్ ద AR అండి, అండ్ ఇట్ ఈస్ ఐ థింక్ ఆప్షన్ ఏ వచ్చేస్తుంది, యావరేజ్ రెవెన్యూ. మార్కెట్ డీలింగ్ విత్ ద homogeneous products which are perfect substitutes. Homogeneous good perfect substitutes, no doubt అండి, perfect competition. The industry and the firm are identical, one and the same in monopoly markets. Another right bit. Select the correct option from the following which represents the market classification based on the volume. ఇందులో ఏ మార్కెట్ వాల్యూమ్ని బేస్ చేసుకొని మనం క్లాసిఫికేషన్ చేస్తాం. స్పాట్ కాదు కదా, స్పాట్ మార్కెట్ అండ్ ఫ్యూచర్ మార్కెట్, రెగ్యులేటెడ్ అన్రెగ్యులేటెడ్ మార్కెట్, లోకల్, నేషనల్, రీజనల్ అండ్ రిటైల్ మార్కెట్ అండ్ హోల్సేల్ మార్కెట్. కాబట్టి ఇది ద రైట్ ఆప్షన్ ఫర్ ద 61 బిట్. సో గవర్నమెంట్ నీడ్స్ టు టేక్ స్టెప్స్ టు రెగ్యులేట్ అండ్ ప్రివెంట్ ఫార్మేషన్ ఆఫ్ ది సర్టన్ మార్కెట్ ఫార్మ్స్ దట్ ఆర్ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ క్రియేట్ అన్డిజైరబుల్ అవుట్కమ్స్ ఇన్ ద ఎకానమీ. ద మార్కెట్ ఫార్మ్ ఈజ్ ఎటువంటి మార్కెట్స్ ఉన్నప్పుడు అది వెల్ఫేర్ని, పబ్లిక్ ప్రజల వెల్ఫేర్ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంది, ఎక్స్ప్లాయిటేషన్ చేసే అవకాశం ఉందంటే సింగిల్ సెల్లర్ ఉన్నప్పుడు ఎక్కువ కాంపిటీషన్ ఉండదు. ఈజ్ ద మోనోపలీ. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అలిగోపలీ మార్కెట్. అలిగోపలీ యొక్క క్యారెక్టరిస్టిక్ కాదంటండి. ఇట్స్ ఇంటర్ డిపెండెన్స్ కరెక్ట్ అండి, గ్రూప్ బిహేవియర్ వస్తుందండి, నో ఇంపార్టెన్స్ కాదు. అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి కదా, థింక్ కాస్ట్. ఆన్సర్ 39కి. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ ఫాల్ ఇన్ ద లెవెల్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఎంప్లాయ్మెంట్ పడిపోతుంది, ఇన్వెస్ట్మెంట్ పడిపోయేది ఎక్కడండి, అప్ స్వింగ్ కాదు కదా, బూమ్ లో. క్యాలిక్యులేట్ ద అమౌంట్ ఆఫ్ సబ్సిడీస్ వెన్ ద నేషనల్ ఇన్కమ్ ఈజ్ 4,500 crores, నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఆఫ్ మార్కెట్ ప్రైస్ 400. ఒకసారి అడ్జస్ట్ చేయండి దీనికి, అవునా కదా. సో నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 350 అండి. కాబట్టి ఇక్కడేమో చూస్తే మనకి 300 గ్రాఫ్ కనిపిస్తుంది. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 350, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ప్లస్ సబ్సిడీస్ 50 రూపీస్ అయ్యి ఉంటుంది అనుకోండి. 4, 5, 4, 8, 300 సరిపోద్ది. కాబట్టి ఆటోమేటిక్గా 50 crores నెట్ సబ్సిడీస్ అయ్యి ఉండాలి. ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ సెలెక్ట్ ద మెథడ్ దట్ మెజర్స్ ద నేషనల్ ఇన్కమ్ త్రూ ద సమ్మేషన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ ఇన్కమ్స్. ఏంటండి ఇంకా అసలు చెప్పాల్సి మన ఉందా, ఇన్కమ్ మెథడ్. ఫ్యాక్టర్ ఇన్కమ్స్ అన్ని యాడ్ చేస్తే వచ్చేది ఫ్యాక్టర్ మెథడ్. సో కన్సిడరింగ్ ద రియల్ జీడిపి, చాలా ఇంపార్టెంట్ ఈజీ క్వశ్చన్, అండ్ నామినల్ జీడిపి 1,750. అండ్ వాట్ ఈస్ ద జీడిపి డిఫ్లేటర్, నామినల్ జీడిపి బై రియల్ జీడిపి ఇంటూ 100. ద నామినల్ జీడిపి ఎక్కువ ఉంది, రియల్ జీడిపి తక్కువ ఉంది, అండ్ ఇట్ షుడ్ బి 100. అండ్ క్యాలిక్యులేట్ ఎన్ఎన్పి అట్ మార్కెట్ ప్రైస్. ఎన్ఎన్పి అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈస్ 15,000 అండ్ అట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 450 అండ్ డైరెక్ట్ ట్యాక్స్ మనకు ఎలాగో అవసరం లేదండి, సబ్సిడీస్ 250 అడ్జస్ట్ చేశారనుకోండి, ఓకేనా. సో వి గెట్ ఐ థింక్ అప్రాక్సిమేట్లీ ఒక సెకండ్ అండి, నేను క్యాలిక్యులేట్. సో ఇట్ షుడ్ బి 15,000 బి 200 crores వస్తుంది. సరే క్యాలిక్యులేట్ చేసి చూడండి, ఓకేనా. నాట్ డైరెక్ట్ ట్యాక్సెస్ కన్సిడర్ చేయబాకండి. అండ్ క్యాలిక్యులేట్ ఈక్విలిబ్రియం లెవెల్ ఆఫ్ ఇన్కమ్ ఇఫ్ ద సేవింగ్స్ ఫంక్షన్ ఈజ్ డినోటెడ్ బై S ఈజ్ ఈక్వల్ టు -20 ప్లస్ 0.25y వేస్తే, అంటే మనం వాట్ యు కాల్ సేవింగ్స్ ఫంక్షన్ క్యాలిక్యులేట్ చేయగలిగితే మనకు వచ్చే ఆన్సర్ అండి. దీన్ని కూడా ఒకసారి నేను క్యాలిక్యులేట్ చేస్తాను. సో ఇఫ్ యూ ప్రాపర్లీ క్యాలిక్యులేట్ ద ఆన్సర్ ఈస్ సి వస్తుందండి. నేషనల్ ఇన్కమ్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ యాజ్ ద కన్సాలిడేషన్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఇండస్ట్రీ ఆఫ్టర్ రెడ్యూసింగ్ ద ఇంటర్మీడియట్ పర్చేస్. సో ఇంటర్మీడియట్ పర్చేసెస్ తీసేస్తున్నామండి టోటల్ ప్రొడక్షన్ నుంచి, అంటే ఇట్ ఈస్ ద ఇండస్ట్రియల్ ఆరిజిన్ మెథడ్ అండి. We move on to the next one and in economics, what is distinguishes between the national and domestic. National income lo national domestic the GDP
and GNP, net factor income from abroad, another, right? The condition for national income equilibrium, it can be expressed through which of the following? Say a little bit ambiguous question అండి, బట్ C plus I is equal to C plus S అవుతుంది. is the best option అండి. So which of the following, ఇది one of the toughest questions అండి, little bit at the student level, at a complex one. Which of the following statements correctly explains the relation between marginal propensity to consume and marginal propensity to save, and the value of the investment multiplier should be higher the MPC, more will be the value of the investment multiplier. While determining the national income, the income which is not spent on, ఇది కూడా again ఒక tricky question, not spent on recently produced consumption goods and services may be as the leakages. Which of the following institutions is not responsible for public debt management? పబ్లిక్ డెట్, ఇంటర్నల్ డెట్, ఎక్స్టర్నల్ డెట్ని ఎవరికి సంబంధం లేదండి అసలు. సెబీకి ఏమన్నా సంబంధం ఉందా? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ నాన్ ట్యాక్స్ రెవెన్యూ? నాట్ ఏ నాన్ ట్యాక్స్ రెవెన్యూ, నాట్ ఏ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అండర్ పబ్లిక్ ఫైనాన్స్, నాట్ ఏ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. సో ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అండర్ పబ్లిక్ ఫైనాన్స్. ఇంట్రెస్ట్ రిసీవ్, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, సో నాట్ ఏ అన్నారు కాబట్టి, సో ఇవన్నీ నాన్. జిఎస్టీ కాంపన్సేషన్ సెస్ అనేది మాత్రం నాట్ ఏ నాన్ ట్యాక్స్, ట్యాక్స్ రెవెన్యూ. ద యాక్ట్ ఆఫ్ undisciplined student shouting and making noises during nuisance during the lecture, the class, and disrupting the teachers from the delivering their lectures is an example of consumption, negative consumption. Calculate the fiscal deficit from the following data. Calculate the fiscal deficit from the following data. Revenue deficit too. So మనం కనుక దీన్ని కూడా ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే so we calculate and the fiscal deficit arrived at 7,500. Which of the following is not a general characteristic of the money యొక్క general characteristic కాదు? Perishable, అవునా కదా, డ్యూరబిలిటీ ఉండాలి. And according to Keynes, the transaction demand for money is a direct proportional and positive function of the level of income. Which of the following equations correctly represents this relation అండి? మనకు తెలుసు కదా, ట్రాన్సాక్షన్ డిమాండ్ అంటే వై. The degree of adoption of banking habits by the people is measured by the degree of adoption of the banking habits by the people. సో ఎంత మనీ ఉంచుకుంటున్నాం, ఎంత డిపాజిట్ అనే దాని మీద బ్యాంక్. లో మనీ, సో హై డిపాజిట్స్ అనుకోండి, మనకి బ్యాంకింగ్ హ్యాబిట్స్ బాగా ఉన్నట్లే. సో మోర్ మనీ హెల్డ్ అట్ హోమ్ ఉన్నా కదా, అండ్ లెస్ మనీ ఇన్ డిపాజిట్స్, మనకి బ్యాంకింగ్ హ్యాబిట్స్ తక్కువ. మనం చూసేది డిపాజిట్ కరెన్సీ రేషియోలో చూడాలి. వాట్ ఈస్ notified consumer price index inflation set by the central government as a target for the April 5 monetary policy committee and Reserve Bank of India, and come to understanding and then inflation rate ఎంత ఉండాలనుకుంటున్నారు? ప్లస్ ఆర్ మైనస్ 2, టాలరబుల్, maximum 6 and minimum 2 అనమాట. సో ద assumption that there are two media for strong for storing value, మనీ అండ్ ఇంట్రెస్ట్ బేరింగ్ ఆల్టర్నేటివ్, మనం రెండింటి మధ్య బ్యాలెన్స్ అనమాట. ఏంటంటారు? లిక్విడిటీ ప్రిఫరెన్స్ థియరీ ఆఫ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీచర్స్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ ది మోడర్న్ థియరీ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్? మోడర్న్ థియరీకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఈజ్ నాట్ ఈజ్ ఓన్లీ డిస్టింక్ట్ కేస్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ట్రేడ్, రైట్ అండి. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ద లేబర్ కాదండి. ఫస్ట్ అబ్సల్యూట్ అడ్వాంటేజ్ థియరీ కంపేర్ టు కాస్ట్ అడ్వాంటేజ్ లేబర్ మీద బేస్ అయింది, లేబర్ మీద లేదు. విచ్ సెక్టార్ ఇన్ ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ లేబర్ ప్రొడక్టివిటీ? హైయెస్ట్ లేబర్ ప్రొడక్టివిటీ వాల్యూ పర్ పర్సన్, అవుట్పుట్ పర్ పర్సన్ హై ఉండేది అక్కడ. హైయెస్ట్ లేబర్ ప్రొడక్టివిటీ ఒక పర్సన్కి వచ్చేటువంటి ప్రొడక్షన్ చాలా ఎక్కువగా వస్తుంది, చాలా తక్కువగా వస్తుంది. సెకండ్ సెక్టార్ యావరేజ్ అన్న. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ది ECLGS? ఈసీ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ అవుతుంది. షుడ్ బి ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ
విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫీచర్స్ వాజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద లాంచింగ్ ఆఫ్ ద రాడికల్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఆఫ్ 91లో మనం సెన్సేషనల్గా రాడికల్ ఎకనామిక్ రిఫార్మ్స్ తీసుకొచ్చడానికి ప్రధాన కారణాలలో అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో మనకి ఏది కారణం కాదు అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ పొజిషన్ చాలా తీవ్రంగా ఉంది, హెవీ డెట్స్ ఉన్నాయి, హై ఎక్స్చేంజ్ కాదంటే లో ఉన్నాయి కదా, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వెరీ లో ఎట్ 1 బిలియన్ డాలర్స్ దగ్గర ఉన్నాయి. వాట్ ఈస్ ద maximum లిమిట్ ఆఫ్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పర్మిటెడ్ అండర్ ద ఆటోమేటిక్ రూట్ ఇన్ ద మార్కెటింగ్ ఆఫ్ ఫుడ్ ప్రొడక్ట్స్ అండ్ ఫుడ్ ప్రొడక్ట్ అంటే రీసెంట్లీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండస్ట్రీస్ ఈజ్ నాట్ కన్సిడర్ యాజ్ ద కోర్ 8 కోర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదండి మనకి, అవునా? 8 కోర్ ఇండస్ట్రీస్లో ఇందులో ఏది లేదు. న్యాచురల్ గ్యాస్ ఉందండి, స్టీల్ ఉంది, ఫర్టిలైజర్స్ ఉన్నాయి. అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ ఏ కోర్ 8 కోర్ ఇండస్ట్రీస్. ఒకసారి మీరు లిస్ట్ జాగ్రత్తగా చూడాలి. అండ్ దెన్ క్యాలిక్యులేట్ ద రియల్ ఎక్స్చేంజ్ రేట్ అండి. వెన్ కన్సిడరింగ్ ద నామినల్ ఎక్స్చేంజ్ రేట్ 15 అండ్ డొమెస్టిక్ ప్రైస్ ఇండెక్స్ 250 ఫారెన్. తెలుసు కదా మీకు నామినల్ రియల్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఎలా వేయాలండి? నామినల్ ఎక్స్చేంజ్ రేట్ ఇంటూ ఫారిన్ ప్రైస్ ఇండెక్స్ బై డొమెస్టిక్ ప్రైస్ ఇండెక్స్. ఓకేనా? సో వేస్తే మనకి ఐ థింక్ ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే, సో వెన్ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్ అండి, ఫార్ములా తెలుసు కదా మనకి, రియల్ ఎక్స్చేంజ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు నామినల్ ఎక్స్చేంజ్ రేట్ ఇంటూ ఫారిన్ ప్రైస్ ఇండెక్స్ బై డొమెస్టిక్ ప్రైస్ ఇండెక్స్ వేస్తే ఇట్ ఈస్ 12.25 ఇట్ డెరైవ్డ్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సినారియోస్ డస్ నాట్ గివ్ రైజ్ టు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్? దీనివల్ల మనకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కిందకి రాదనమాట. ఇది అక్వైరింగ్ కంట్రోల్ వస్తుందండి. బారోయింగ్స్, ఇది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా అవుతుంది, అవునా? రిమైనింగ్ అన్నీ కూడా మనకి ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెరగడానికి కారణం అవుతుంది. ద గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ రీజనల్ ట్రేడ్ అగ్రిమెంట్. సో ఈజ్ ఇట్ ఎ కస్టమ్స్ యూనియన్ ఆర్ ఎ కామన్ మార్కెట్ ఆర్ ఎకనామిక్ అండ్ మానిటరీ యూనియన్ అండ్ రీజనల్ ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే, సో ఎ లిటిల్ బిగ్ అంబిగ్విటీ ఈ బిట్లో కూడా ఉండొచ్చండి. అండ్ బట్ యాజ్ పర్ చూస్తే కనుక ఇక్కడున్న ఆప్షన్స్ ప్రకారం చూస్తే ద రైట్ ఆప్షన్ మేబీ యాజ్ పర్ మై ఒపీనియన్ ఇట్ ఈస్ ఎ కస్టమ్స్ యూనియన్ అయ్యి ఉండాలి. ఓకే, సో బట్ ఇట్ ఈస్ డెఫినెట్లీ అంబిగ్యూస్ యాజ్ పర్ ఐసిఐ మనం చూడొచ్చు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఎక్స్చేంజ్ రేట్ డిప్రిసియేషన్? ఓకేనా? సో ఎక్స్చేంజ్ రేట్ డిప్రిసియేషన్కి దీనికి ఎటువంటి నాట్ అన్ అసోసియేషన్ అనమాట. సో లీడ్స్ టు అవుట్పుట్ ఎక్స్పాన్షన్, ఎంకరేజ్ ఎకనామిక్ యాక్టివిటీ, ఇంప్రూవ్స్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్, లోయర్ ద relative, so lowers the relative price import and post independent independence. Which philosophy of in Indian economics is related to small scale and cottage and village? ఎప్పుడైతే స్మాల్ స్కేల్ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ అంటున్నామో ఇట్ ఈస్ గాంధీయన్. లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ విత్ సోషల్ జస్టిస్ అంటే కనుక నెహ్రూవియన్. సో ఇది ఇట్ ఇస్ అ డైరెక్ట్ క్వశ్చన్ ఆఫ్ గాంధీయన్ ఫిలాసఫీ. సో మనం చూసినప్పటికీ ఒకసారి చెక్ చేసుకోండి ఎన్ని మార్క్స్ రావచ్చో ఒకసారి గెట్ చేయండి. 1 or 2 బిట్స్ స్లైట్లీ మనకి కీ వేరియేషన్ ఏమైనా అంటే యాజ్ పర్ మన ఒపీనియన్ ప్రకారం అండ్ యాజ్ పర్ ఐసిఐ డివియేట్ ఆర్ డిసగ్రీ విత్ ఇన్ కేస్ ఆఫ్ ది 1 or 2 సార్ చెక్ చేయండి. అండ్ మనం 40 to 50 బిట్స్ మనం చూసారు కదా స్ట్రైట్. ఓకే, రైట్, ఆల్ ద బెస్ట్ my dear students. Okay, thank you.